ఇప్పుడు వ్యవహార స్థాయి దాటుకొని మనం ఆనంద స్థాయికి, బ్రహ్మ అనుభవ స్థాయికి చేరుకోబోతున్నాం. ఆ అనుభూతిని మనకు కలిగించడానికి బ్రహ్మశ్రీ శ్రీ కోట రాజశేఖర్ గారు మనతో ఉన్నారు. పరిచయం అక్కర్లేని పేరు. ఆయన సీతారామ కళ్యాణ్ రచించడమే కాకుండా రామకథని, తన రామానుభవాన్ని అనేక ప్రవచనాల్లో చెప్తూ ఉన్నారు. తిరిగి మరొకసారి వారు తమ రామానుభవాన్ని మనతో పంచుకుంటారు. బ్రహ్మానందం కాబట్టి కాస్త ఎక్కువ సమయం ఇవ్వాలి మనం. 20 నిమిషాలు అనుకోకుండా అరగంట తీసుకుందాం. కాస్త ఎక్కువైనా పర్వాలేదు. ఆనందాన్ని అనుభవించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాజశేఖర్ గారికి ప్రణామాలతో. నమస్కారం అండి. శ్రీరామ రఘునందన రఘుపతి సీతామనోనాయక కారుణ్యాభయదానహస్తవరదా కాకుత్సవంశోద్భవా దారిద్ర్యాంధతమిశ్రతాపహరణా తత్వాబ్ధిచంద్రోదయా నామదిలో వసించి కృపతో రక్షింపరా మృక్కెదన్. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. అందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. సభాయై నమః. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి గురువర్యుల పాదపద్మాలకు ప్రణమిల్లి ఈ రీడ్ వాల్మీకి రామాయణ అనే సమూహం ద్వారా రామాయణ కథా యజ్ఞమును పూర్తి చేసినటువంటి రామ భక్తురాలు శ్రీమతి జొన్నలగడ్డ పద్మ గారికి, అట్లాగే మహనీయులైనటువంటి వాళ్ళు ఎంతోమంది ఇందులో పాల్గొన్నారు. ఆలపాటి వారు, కృష్ణ శర్మ గారు, ఇట్లా ఎంతోమంది మహనీయులు రామభక్తులు వాళ్ళ యొక్క ఆ సందేశాలు, వాళ్ళ యొక్క ప్రసంగాలు వింటూ ఉంటే ఎన్నో విషయాలు తెలిసాయండి. నిజంగా ప్రతి ఒక్కరూ కూడా రామాయణాన్ని సంపూర్ణంగా చదివి అవగాహన చేసుకొని ఆచరించి అనుభవాల్ని పంచారు. చాలా చాలా సంతోషం అండి. మరి ఆ ప్రముఖులకందరికీ, ఉపన్యాసకులకందరికీ, అట్లా నిర్వాహకులకందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అట్లాగే చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి శుభాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో రామాయణము స్వానుభవము అనేటువంటి అంశం ఇచ్చారు. నిజంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా యొక్క పూర్వజన్మ పుణ్యఫలము అని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇంతమంది రామాయణ విశేషాలని తెలియజేశారు. అసలు వాల్మీకి మహర్షి తాను రామాయణ గ్రంథంలోనే రామాయణం యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు. అట్లాగే రామాయణ మహాత్మ్యంలో కూడా రామాయణం యొక్క గొప్పతనం అనేటువంటిది ఉంది. అవన్నీ మనం కానీ పరిశీలించినట్లయితే, పఠించినట్లయితే, అర్థం చేసుకున్నట్లయితే ఎంతటి ఆనందమైందా. బ్రహ్మానందం అన్నారు,
ఆ బ్రహ్మానందం అనేటువంటిది కలిగే అవకాశం అనేటువంటిది అందరికీ కూడా ఉంటుంది. ఎందువలన అంటే వాల్మీకి మహర్షి చెప్పారు కదా, ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సంమితం యః పఠేత్ రామచరితం సర్వ పాపైః ప్రముచ్యతే. ఇదం పవిత్రం, ఈ రామాయణం అనేటువంటిది పరమ పవిత్రమైనటువంటిది, పాపములనన్నిటినీ కూడా తొలగించేటువంటిది. మనం రామకథలో మనం వెళ్ళినట్లయితే ఎంతో మంది యొక్క పాపములు రామానుగ్రహంతో తొలగిపోయినాయి అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి ఎవరైతే రామచరిత్రను, రామగాథను, రామాయణాన్ని మరి చదువుతారో, వింటారో, చదివిస్తారో, వినిపిస్తారో, మరి రాస్తారో, వీళ్ళందరూ కూడా వాళ్ళు అనుకున్నటువంటి, చేసినటువంటి, తెలియక చేసిన దోషములన్నీ కూడా తొలగిపోయే విధంగా ఆ రామాయణం అనేటువంటిది మరి ఆ పవిత్రతను చేకూరుస్తుంది. ఆ రామాయణంలో నేను చెప్పిన మాట మరొకటి, ఏతదాఖ్యానం ఆయుష్యం పఠన్ రామాయణం నరః సపుత్ర పౌత్రః సగణః ప్రేత్య స్వర్గే మహీయతే. ఈ రామాయణం అనేటువంటిది ఆయుష్కరమైనటువంటిది, దీర్ఘాయుష్ను కలిగిస్తుంది. అట్లాగే సకుటుంబంగా అందరికీ కూడా ఇహలోక పరలోక సుఖములను కలిగిస్తుంది అని చెప్పడం జరిగింది. దీన్నే నేను ఆ రామానుగ్రహంతో సీతారామ కళ్యాణం అనేటువంటి గ్రంథాన్ని మరి బాలకాండ వరకు 761 పద్యాలుగా వ్రాయడం జరిగింది. అందులో ఈ రామాయణం యొక్క గొప్పతనాన్ని, ఈ విషయాన్ని ఇలా వివరించాను. రమణీయమిది వేద సమ్మతము శ్రీరామాయణంబు అర్హమున్ విమలంబున్ ఘన పుణ్యదాయకము భావింపంగ పాపఘ్నమున్ సుమతిన్ దీని పఠించువాడు వసించున్ పుత్ర పౌత్రాది వర్గముతో ధాత్రి సుఖించు తాను అమరలోకం మందు అంత్యమునన్. కాబట్టి ఇక్కడ దీని పఠించువాడు, రామాయణం పఠించేటువంటి వాడు ఎన్ని విధాలైనటువంటి సుఖాలను, శుభాలను పొందుతాడు అనే విషయం ఇక్కడ చెప్పి ఉన్నారు. అయితే మనకు కొన్ని సంవత్సరాలుగా ఈ వాల్మీకి మహర్షి యొక్క రామాయణములో ఉండేటువంటి శ్లోకాలనన్నిటినీ 24,000 శ్లోకాలను కూడా క్రమంగా మనం చదివేటట్లు మార్గదర్శనం చేసినటువంటి అవకాశం కలిగించినటువంటి జొన్నల పద్మ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అనేటువంటివి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. మరి రామాయణములో ఒక అక్షరాన్ని అనుకున్నా కూడా చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. ఒక అక్షరాన్ని రామాయణంలో, ఒక్క విషయాన్ని మనం తెలుసుకున్నా కూడా అది మన దోషాలన్నింటినీ కూడా పోగొడుతుంది అని. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశంలో ఒక 10 మందికి పైగా చక్కగా ఈ రామాయణ విశేషాలని, అనుభవాలని గురించి తెలియజేశారు. అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకంగా రూపేష్ గారు అనేక ప్రశ్నలు కూడా మళ్ళా వేసి, అలా వేయించి ఇంకా అనేక విషయాల్ని, విజ్ఞానాన్ని అందరికి పంచే విధంగా ప్రయత్నం అనేటువంటిది కూడా చేశారు. ముఖ్యంగా ఈ వాల్మీకి మహర్షి చేత రచింపబడినటువంటి ఈ రామాయణము అనేటువంటి ఆ అమృతం, రామాయణాఖ్యం మధువు తేనె, అమృతము. దీన్ని ఎవరైతే ఆస్వాదిస్తారో, ఇవాళ ఒక 3-4 గంటల పాటు రామాయణ విశేషాలన్నింటినీ ఒక అమృతప్రాయంగా మనం అందరం కూడా ఆస్వాదించాము. ఇటువంటి వాళ్ళందరికీ ఏం కలుగుతుంది అంటే
జన్మ వ్యాధి జరా విపత్తి మరణై అత్యంత సోపద్రవం సంసారం స విహాయ గచ్చతి పుమాన్ విష్ణోః పదం శాశ్వతం. ఇహలోకములో ఈ జన్మ, వ్యాధి, జర అంటే ముసలితనము, ఆపదలు, మరణము, ఇటువంటి కష్టములతో కూడినటువంటి ఈ సంసారం అనేటువంటి దాన్ని వదిలి మరి ఆ ముక్తి, మోక్షము అనేటువంటిది పొందుతారు, రామానుగ్రహాన్ని పొందుతారు అని చక్కగా తెలియజేయడం అనేటువంటిది జరిగింది. అసలు ఈ రామనామం 3 సార్లు పలికితేనే విష్ణు సహస్రనామములో ఉండేటువంటి ఆ మొత్తం 1000 నామాలు చెప్పినటువంటి ఫలితం అనేటువంటిది కూడా మనకు లభిస్తుంది అని చక్కగా తెలియజేయడం జరిగింది. అందువలన రామభక్తులైనటువంటి వాళ్ళందరూ కూడా ఎలా ఉంటున్నారు అంటే సమస్తము నాకు రాముడే అనేటువంటి భావనతో ఉంటూ ఉన్నారు. మాతా రామో మత్పితా రామచంద్రః స్వామీ రామో మత్సఖా రామచంద్రః సర్వస్వం మే రామచంద్రో దయాళుః నాన్యం జానే నైవ జానే నజానే. రామభక్తులైనటువంటి వారు ఎంతగా శరణాగతి పొంది సమస్తము రాముడే అంటున్నారు. నా తల్లి రాముడే, రాముడే నా తండ్రి, రాముడే నా స్నేహితుడు, సర్వస్వము కూడా రాముడే అనేటువంటి భావనతో రాముని ఆశ్రయించి ఉంటూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి ఏమిటి ప్రయోజనము అంటే, రాముడు మనం రామాయణం చదివినట్లయితే ఎంతమంది ఆపదలను తొలగించినాడో, ఎంతమందికి సంపదలను అనుగ్రహించినాడో, అటువంటి రామునికి మరలా మరలా కూడా నమస్కారం చేయాలని చక్కగా ప్రార్థనా శ్లోకాల్లో చెప్తూ ఉంటారు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఎటువంటి ఆపదలో ఉన్నా సరే రామనామాన్ని జపించి ఆ రాముని శరణు వేడినట్లయితే, ఇప్పుడు ఎంతో మంది తమ యొక్క అనుభవాలన్నింటినీ తెలియజేశారు. ఆ అనుభవాల సారం కూడా ఇదే, ఆపదలను తొలగించాడు రామచంద్ర స్వామి. అట్లాగే మనకు ఏ సంపద అవసరమో ఆ సంపదను అనుగ్రహించేటువంటి మహానుభావుడు శ్రీరామచంద్రుడు. మనకు పెద్దలు చెబుతారు, రా అనే అక్షరం చెబితే అంటేనే మన లోపల ఉన్నటువంటి దోషాలన్నీ వెలుపలికి వస్తాయని. రా శబ్దోచ్చార మాత్రేణ ముఖాన్నిర్యాంతి పాతకాః పునః ప్రవేశ భీత్యా చ మకారస్తు కవాటవత్. రా అనే అక్షరం చెప్పగానే మరి లోపల ఉండేటువంటి దోషాలు వెలుపలికి వచ్చేస్తాయి. మా అనేటువంటి మళ్ళీ 2 పెదాలు కలిపినప్పుడు వెలుపలకు వచ్చినటువంటి ఆ దోషాలు మళ్ళీ లోపలికి వెళ్లకుండా ఒక కవాటం లాగా ఉంటుంది ఆ రామనామ ఉచ్చారణలో అని దాశరథి శతకంలో కూడా చెప్తారు కంచర్ల గోపన్న గారు. రా కలుషంబులెల్ల బయలం బడద్రోచిన మా కవాటమైధీ కొని ప్రోచు నిక్కము. కాబట్టి ఆ రామ కథ, రామ నామము, రామ చరిత ఇవన్నీ కూడా అసలు ఆ దాశరథి శతకంలో కంచర్ల గోపన్న గారు చెప్తారు, ఆ రాముని మనం ఆశ్రయించినట్లయితే మనకు ఎటువంటి కష్టములు అనేటువంటివి లేకుండా ఎవరెవరు మనకు ఏం సమకూరుస్తారో చెప్పడం జరిగింది. సిరులిడ సీత పీడలెగజిమ్ముటకున్ హనుమంతుడు ఆర్తి సోదరుడు సుమిత్ర సూతి దురితంబులు మానుప రామనామమున్ కరుణ దలిత్ప మానవులు గావగ పన్నిన వజ్ర పంజరోత్కరము గదా భవన్ మహిమా దాశరథి
కరుణాపయోనిధి. సీతామాత రామచంద్ర స్వామి యొక్క ఇల్లాలు మనకు సిరులను సంపదలను అనుగ్రహిస్తుంది. చీడపీడలను హనుమంతుడు దూరం చేస్తాడు. కష్టాలను సుమిత్ర కుమారుడైనటువంటి సౌమిత్రి లక్ష్మణుడు దూరం చేస్తాడు. మనము చేసినటువంటి దోషములను రామనామం అనేటువంటిది సులభంగా పోగొడుతుంది. మరి ఆ విధంగా ఉన్నటువంటి ఆ రామ కుటుంబం, రామచంద్ర స్వామి యొక్క ఆ సమూహాన్ని, మనం వర్గాన్ని మనం చూచినట్లయితే, కుటుంబాన్ని చూచినట్లయితే, ఆ రాముణ్ణి ఆశ్రయించినట్లయితే మనకు ఒక వజ్ర పంజరములో మనం ఉంటాము. ఎటువంటి కష్టములు అనేటువంటివి ఉండవు అనేటువంటి విషయము. అయితే మనం రాముణ్ణి ఆశ్రయించినట్లయితే ఏమి లాభం కలుగుతుంది? రాముడు ఎటువంటి వాళ్లను ఆయన అనుగ్రహిస్తాడు అంటే, ఒక్కసారి అయ్యా రామచంద్ర, నేను నీవాడిని అని అనుకున్నట్లయితే చాలు. ఆ అనుకున్నటువంటి ఆశ్రయించినటువంటి వాడు ఒకవేళ దోషము కలిగిన వాడైనా సరే అని చెప్పడం జరిగింది. రామచంద్ర స్వామి నేరుగా విభీషణుడు తనను ఆశ్రయించేదానికి వచ్చినప్పుడు ఆ సందర్భంలో చెప్పినటువంటి మాటని ఇప్పుడు మనం ప్రస్తావన చేసుకుంటాం. ఎందుకంటే రాముని ఆశ్రయించి ఇంతవరకు ఎంతో మంది తమ అనుభవాలన్నీ కూడా చెప్పారు. ఆయన రామచంద్ర స్వామి ఏం చెప్పాడంటే, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యః దదామి ఏతద్వ్రతం మమ. ఎవరైనా సరే ఒక్కసారి నా దగ్గరకు వచ్చి, లేదా నన్ను మనసులో అనుకొని నేను నీవాడిని అని శరణు వేడినట్లయితే వాళ్లకు నేను అభయమిస్తాను. ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, లోకంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను అభయమిస్తాను నన్ను ఆశ్రయించినట్లయితే. ఇంకా కూడా నేను ఈ పొరపాటు చేశాను కదా, ఎట్లా ఆశ్రయిస్తామనే ఆలోచనకు కూడా పోవాల్సినటువంటి అవసరం లేదట. మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కథంచన దోషో యద్యపి తస్య స్యాత్ సతాం ఏతదగర్హితం. ఒకవేళ ఆ ఆశ్రయించినటువంటి వానిలో ఏదైనా దోషం ఉన్నా సరే తప్పకుండా వాళ్ళకు కూడా ఆశ్రయం ఇవ్వాలి. దీన్ని సజ్జనులందరూ కూడా మెచ్చుకుంటారు అని చెప్పడం జరిగింది. ఈ విషయాన్నే నేను రచించినటువంటి సీతారామ కళ్యాణంలో కూడా ఒక పద్యంలో వివరించాను. శ్రీ రఘురాముడు ఉత్తముడు, శిష్ట జనావనతా యశస్వితాధారుడు, లోకమోహనుడు, తావక దాసుడను అన్న చాలు సంసార పయోధి దాటుటకు సాయము చేయును. రామనామమే తారక మంత్రమైదనరి ధన్యత గూర్చు జపించు వారికి. రామచంద్ర స్వామిని నమ్ముకున్నట్లయితే ఎవరైనా సరే తప్పకుండా రక్షింపబడతారు. రామాయణంలో ఎన్ని ఉదాహరణలో మనం చెప్పలేము. ముఖ్యంగా ప్రారంభంలోనే నారద మహర్షి రామచంద్ర స్వామిని గురించి వాల్మీకి మహర్షికి చెబుతాడు. రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత, రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత. లోకములో ఉండేటువంటి ప్రాణులనందరినీ రక్షించేటువంటి వాడు, ధర్మాన్ని రక్షించేటువంటి వాడు, తన ధర్మాన్ని తాను రక్షించేటువంటి వాడు, తన వారినందరినీ రక్షించేటువంటి వాడు. కాబట్టి ఆ విధంగా ఆ ధర్మాన్ని రక్షించినటువంటి ధర్మమూర్తి రామో విగ్రహవాన్ ధర్మ అని శత్రువుల చేత కూడా ప్రశంసలు అందుకున్నటువంటి మహానుభావుడు. మరి ఇలాంటి ఈ రాముని చరిత్రలో, రామగాథలో మనము ఎన్నో విషయాలని మనం ప్రారంభంలోనే గమనించినట్లయితే రామచంద్ర స్వామికి ఉండేటువంటి ఆ 16 గుణాలు
అంటే 16 గుణాలు ఉన్నటువంటి వారు ఎవరు అని అడిగినప్పుడు నారద మహర్షి 16 ఏమిటి 64 సుగుణాలు అంటూ రామచంద్ర స్వామి గురించి చెప్పడం జరిగింది. మరి అటువంటి వాటిల్లో ఎన్నో సుగుణాల్లో మనము వాటిని తెలుసుకొని వాటిని అర్థం చేసుకొని మనము కూడా ఆచరించేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయాలి, చేసి తరించాలి. ఉదాహరణకి రాముడు అనగానే పితృవాక్య పరిపాలకుడు అనేటువంటి విషయం చెప్పడం జరుగుతుంది. మరి బాలకాండలో కూడా ఆ విషయాన్ని ప్రస్తావన చేశారు. రాముడే ఈ తాటక సంహారం సమయంలో విశ్వామిత్రుడు తాటకును సంహరించాలి రామా అన్నప్పుడు ఆయన ఏమంటాడంటే పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన గౌరవాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యం అవిశంకయా. మా తండ్రి గారు చెప్పినారండి, ఇదిగో ఈ మహర్షి వెంట వెళ్ళు, ఈ మహర్షి ఏమి చెబితే ఆ పని నీవు చేయని తండ్రి గారు చెప్పారు. కాబట్టి తండ్రి గారి యొక్క మాటను అనుసరించినటువంటి వాడనై, తండ్రి గారి యొక్క మాట మీద గౌరవం కలిగినటువంటి వాడనై మీరు చెప్పేటువంటి మాట తప్పకుండా నేను నిర్వహిస్తాను, ఆచరిస్తాను అని, అంటే స్త్రీ వధ కాబట్టి కాస్త శంకించి ఆ తరువాత మళ్ళీ కూడా లోక కళ్యాణం కోసంగా ఆ తాటక సంహారం అనేటువంటిది చేయడం జరిగింది. కాబట్టి పితృవాక్య పరిపాలన అనేటువంటిది రామచంద్ర స్వామి యొక్క ధర్మాల్లో విశిష్టమైనటువంటి ధర్మము అని మనం ప్రత్యేకంగా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా సీతమ్మ వారిని వివాహం చేసుకున్న తరువాత కూడా ఆ సీతా మహాసాధ్వితో మరి ఆనందంగా కాలక్షేపం చేసేదానికి కూడా ఏమంటారంటే ప్రియాతు భార్యా రామస్య దారాహ పితృకృతా ఇతి. సీతమ్మతో, సీతాదేవితో నాకు వివాహం అనేటువంటిది తండ్రి గారు దగ్గర ఉండి ఆశీస్సులతో జరిపించినారు కాబట్టి నేను ఈ విధంగా ఈ సీతతో ఆనందంగా సంతోషంగా కాలక్షేపం చేస్తూ ఉన్నాను తండ్రి గారి యొక్క ఆశీర్వాద బలం కారణంగా అని చెప్పుకోవడం కూడా జరుగుతుంది. మరి రామచంద్ర స్వామి యొక్క 16 గుణాలు మనం గమనించినట్లయితే అందులో కృతజ్ఞత అనేటువంటిది ఉండకూడదు అని చెప్పడం కూడా జరిగింది. చేసిన మేలు, ఎవరైనా ఇతరులు మేలు చేస్తే ఆ చేసిన మేలును ఎప్పుడూ కూడా గుర్తు పెట్టుకొని ఉండాలి. అలా గుర్తు పెట్టుకోకపోతే వాళ్ళు కృతజ్ఞులు. అలా కృతజ్ఞులైనట్లయితే వాళ్ళు మరణించిన సమయంలో వాళ్ళ శరీరాన్ని మరి పక్షులు కూడా ముట్టవు అనే విధంగా శునకములు కూడా ముట్టవు అన్నట్లుగా చెప్పడం జరిగింది. అక్కడ ఏమంటాడంటే సుగ్రీవుడు తాను సీతాన్వేషణ అనేటువంటి దానికి ఆలస్యం చేస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అనుకున్న సందర్భంలో లక్ష్మణుని చెప్ప పంపిస్తాడనమాట. తాన్ మృతానపి క్రవ్యాదాహ కృతఘ్నాన్ నోపభుంజతే. కృతజ్ఞత అనేది ఉన్నట్లయితే మరి ఈ విధంగా ఉంటుంది. కాబట్టి అటువంటి కాకుండా చేసిన మేలును గుర్తు పెట్టుకోవలసినటువంటి అవసరం ఉన్నది. మరి వాలి వెళ్ళినటువంటి మార్గం ఇంకా మూసివేయబడలేదని లక్ష్మణ చెప్పు ఆ సుగ్రీవునికి అని చెప్పడం అనేది జరుగుతుంది. మొత్తం మీద కృతజ్ఞత ఎందువల్లంటే రామచంద్ర స్వామి కృతజ్ఞత కలిగినటువంటి వాడు. దానికి ఎన్నో ఉదాహరణలు అనేటువంటివి ఉన్నాయి. కొద్దిపాటిగా గుహుడు సేవ చేశాడు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని 14 సంవత్సరాలైన తర్వాత కూడా తాను లంక నుంచి పుష్పక విమానంలో వచ్చేటువంటి సమయంలో ముందుగా ఆ గుహునికి తన రాక గురించి తెలియజేయమని చెబుతాడనమాట. ఆయన చేసినటువంటి మేలు మర్చిపోకుండా. అట్లాగే వానరులందరూ కూడా తన కోసంగా యుద్ధంలో మరణిస్తే మరి దేవతలు వరమిచ్చేదానికి వస్తే ఆ దేవతలను కోరుకుంటాడు, నా కోసం ప్రాణాలు అర్పించినటువంటి వానరులందరినీ పునరుజ్జీవితులను చేయండి అంటే ఆ విధంగా ఆ వానరులు చేసినటువంటి మేలును గుర్తుపెట్టుకొని వాళ్ళకు మళ్ళా ప్రాణములను అందజేయడం అనేటువంటి జరిగింది రామచంద్ర స్వామి. ఆ విధంగా కృతజ్ఞత అనేటువంటి విషయాన్ని మనం కూడా లోకములో కలిగి ఉండవలసినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. అంతేకాకుండా సత్యం గురించి ప్రత్యేకంగా కైకేయి, నాయన నీవు ఒక ప్రమాణం చేయాలి,
తండ్రి ఇచ్చినటువంటి వరాలను నాకు ఇవ్వాలి అని చెబుతూ ప్రమాణం చేయమంటే అప్పుడు ఆయన సత్యము అనేటువంటిది ఎంతో గొప్పది, ఈ రాముడు 2 మాటలు మాట్లాడేటువంటి వాడు కాదు అంటూ సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరం ధనం. ఈ సత్యము అనేటువంటిది ఎంత గొప్పదో చక్కగా తెలియజేయడం అనేటువంటిది జరిగింది. మరి రామచంద్ర స్వామి ఎంత గొప్పవాడు అంటే, రామచంద్ర స్వామికి పట్టాభిషేకం చేయాలని దశరథ మహారాజు అనుకున్నటువంటి సమయంలో అందరి యొక్క అభిప్రాయాలు తీసుకుంటూ ఉంటే ప్రజలందరూ ఏం చెప్పారంటే, ఈ రాముడు రాజు కాకముందే కూడా మా అందరి యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఉన్నాడు. రాముడు ఎంత గొప్పవాడు, రాముని చూడకపోతే యశ్చ రామం నపశ్యేత్తు యంచ రామో నపశ్యతి నిందితః సవసేత్ లోకే స్వాత్మాప్యేనం విగర్హతే. రామచంద్ర స్వామిని ఎవరైతే చూడరో, రామచంద్ర స్వామి ఎవరైతే చూడబడకుండా ఉంటారో వాళ్ళ జీవితం వ్యర్థము, వాళ్ళు నిందలకు గురి అయినటువంటి వారు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. మొత్తం మీద రామ చరిత్ర మరి మహనీయమైనటువంటిది కాబట్టే ప్రపంచములో అంతటా కూడా అన్ని భాషల్లో కూడా అనువదింపబడి ఉన్నది. అంతేకాకుండా మరి యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావత్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. రామకథ ఎంతకాలం ఉంటుంది అంటే మరి కొండలు ఉన్నంత వరకు, నదులు ఉన్నంత వరకు కూడా రామకథ అనేటువంటిది ఉంటుంది అని. కాబట్టి రామకథను మనం చదివినట్లయితే దీని ద్వారా మనం గ్రహించవలసింది ఏమిటి? రామవత్ వర్తితవ్యం నా రావణవతు. రాముని వలె మనం మన జీవితంలో మెలిగేదానికి రామాయణం చదవాలి, రావణుని వలె ఉండకూడదు అని. అందువలన ఆ రామానుగ్రహం అనేటువంటిది ఎంతగా నా మీద ప్రసరించిందో ప్రత్యేకంగా మరి నేను ఇక్కడ చెప్పుకుంటే ఆత్మస్తుతి అవుతుందేమో అని నేను శంకిస్తూ ఉన్నాను. రామాయణం ఈ బాలకాండ సీతారామ కళ్యాణం అనేటువంటిది పద్య సప్తశతి రాసిన తర్వాత అంకిత పద్యం కూడా స్వామివారికి ఇలా నేను చెప్పుకోవడం జరిగింది. సతతము నీదు నామమే ప్రశస్తమటంచు జపించుచుంటి ఆతత శుభదాయకం మనుచు తావక గాథ రచించుచుంటి నీ కథమున మోక్ష సంపద సుఖమున అందగనుంటి నీకు అంకితమిడుచుంటి దీని పరికించి గ్రహింపుము జానకీపతి అని ఆ విధంగా స్వామిని వేడుకోవడం జరిగింది. మొత్తం మీద బాల్యములో నా చిన్నతనంలో మా ఇంటికి దగ్గరలోనే రామ మందిరం ఉండేది. ఆ రామ మందిరానికి వెళుతూ వస్తూ ఉండడం కారణంగా అప్పటి నుంచి ఆ రామానుగ్రహాన్ని ఎక్కువగా నేను పొందడం జరిగింది అని నేను భావిస్తూ ఉన్నాను. అట్లాగే రామదాసు కంచర్ల గోపన్న, ఆ కంచర్ల గోపన్న, ఆ కంచర్ల అనేటువంటిదే మా గోత్రం కూడా కావడం ఆ రామదాసు యొక్క అనుగ్రహం కూడా ఉంది అని భావించడం జరుగుతుంది నేను. అట్లాగే ఈ సీతారామ కళ్యాణం అనేటువంటి ఒక సమూహాన్ని కూడా ఏర్పాటు చేసి అందులో అందరికీ సమాధానం చెప్పేటప్పుడు శ్రీరామ జయం అనేటువంటి సమాధానాన్ని నేను పంపిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా ఆ రామానుగ్రహము. రాముని ఈ సీతారామ కళ్యాణంలో ఉండేటువంటి కళ్యాణ ఘట్టంలో ఉండే పద్యములు కూడా 11 మంది సుప్రసిద్ధులైనటువంటి గాయకుల చేత గానం చేయించారు. మరి పద్యభారతి అనే సంస్థ వారు. ఆ కార్యక్రమం కూడా రామానుగ్రహంతోనే జరిగింది అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి అంటే అనుభవాలు చెప్పమన్నారు కాబట్టి 1-2 అనుభవాలు తప్పకుండా చెప్పవాలి కాబట్టి నేను చెబుతూ ఉన్నానండి.
మరి కరోనా వచ్చినటువంటి సమయంలోనే ఈ సీతారామ కళ్యాణం అనేటువంటి గ్రంథం కూడా ఇంటి దగ్గర ఎక్కువ సమయం ఉన్నాను కాబట్టి రాయడం జరిగింది. ఆ సమయంలో మా వీధిలో ఉండేటువంటి వాళ్లకు చాలా మందికి ఆ కరోనా వ్యాధి సంక్రమించింది. వాళ్ళంతా కూడా కొన్ని సందర్భాల్లో మా ఇంటికి ఎక్కువగా కూడా వస్తూ పోతూ ఉన్నారు. అయినా కూడా మరి వాళ్ళే అన్నారు, మీ రాముడు ఉన్నాడు, మిమ్మల్ని కాపాడుతాడు, మీకు మాత్రం ఈ వ్యాధి రాదు అన్నట్లుగా మా కుటుంబంలో ఆ వ్యాధి అనేటువంటిది లేకుండా రాముడు కాపాడినాడు అని అనుకున్నాను. అట్లాగే సీతారామ కళ్యాణం అంటే సీతారామ కళ్యాణం అనేటువంటి ఈ పద్య సప్తశతి అనేటువంటి గ్రంథాన్ని వ్రాసేదానికి ముందు మరొక పుస్తకం రోజుకో పద్యం శంకరాభరణం అనేవి రాశాను. అది నేను ముద్రించుకున్నాను. కానీ సీతారామ కళ్యాణం అనేటువంటి గ్రంథములో ఉన్న పద్యములను ఈ వాట్సాప్ ద్వారా పంపిస్తూ ఉంటే ఒక మిత్రుడు మరొక మిత్రునికి పంపిస్తే ఆ మిత్రుడు అమెరికాలోనే ఉండేటువంటి శ్రీ అడవికులను వెంకట్ అనేటువంటి వారికి చేర్చగా వారు ఈ సీతారామ కళ్యాణ గ్రంథములను ముద్రించేదానికి సిద్ధమయ్యారు. ఇది కూడా రామానుగ్రహము అనే నేను భావిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఆ అడవికులను వెంకట్ గారి కోరిక మేరకు ఇప్పుడు రామాయణంలో వాల్మీకి రచించినటువంటి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో ఉండేటువంటి 24,000 శ్లోకములను కూడా నేను నా గళంలో ఆడియోగా చేయాలని వారి సంకల్పము. ఇప్పటికీ సుందరకాండ, బాలకాండ పూర్తి చేసి అయోధ్యకాండను ప్రారంభం చేసే ప్రయత్నంలో ఉన్నాను. ఇది కూడా నా జన్మకు సార్థకత కల్పించారు మరి ఆ రామచంద్ర స్వామి అనేటువంటి ఆ మాటతోనే నేను. అంతేకాకుండా అనేక సందర్భాల్లో రామాయణ సప్తాహములను నిర్వహించటం గాని మరి ఇవన్నీ రామానుగ్రహము అనేటువంటిదే. అంతేకాకుండా ఏ సందర్భంలో మామూలు అవధానములు చేసే సమయంలో సమస్యాపూరణ అనేటువంటి వివరణ చేయవలసినటువంటి సమయంలో కూడా ఆ రామచంద్ర స్వామికి సంబంధించినటువంటి సమస్య భావములతోనే సమస్యలను పూరించటం కూడా జరిగింది. ఒకానొక సందర్భంలో మీకు 1-2 ఆ ఉదాహరణలు వినిపించే ప్రయత్నం చేస్తాను. సమస్య అంటే పద్యములో 4వ పాదం ఇస్తారు, దానికి మరలా 3 పాదములను కలిపి ఆ పద్యం రాయడం. ఒక్కడు ఒక్కడే మరియు ఒక్కడు ఒక్కడే ఒక్కడొక్కడే, ఇది 4వ పాదంలో ఉండేది. మరి ఎక్కువ సమస్యలకు పూరణ రామాయణ పరంగానే నేను చెప్పడం జరిగింది, వ్రాయడం జరిగింది. దీనికి వ్రాసినటువంటిది అంటే నలుడు ఈ వారధి గట్టేదానికి ప్రారంభం చేస్తే ఆ ప్రారంభం చేసినప్పుడు మిగిలిన వాళ్ళందరూ ఒక్కొక్కరు ఆయనకి సహకారం అందించారు అనేటువంటి ఆ భావంతో పూరణ చేయడం జరిగినది. ఒక్కడు విశ్వకర్మ సుతుడు ఉత్తమ శిల్ప కళా విశారదుండు అక్కపివర్యుడవు నలుడే అబ్ధికి వారధి గట్టబోనగా తక్కిన వానరేశ్వరులు తామును సాయము చేసినారుగా, తక్కిన వానరేశ్వరులు తామును సాయము చేసినారుగా, ఒక్కడు ఒక్కడే మరియు ఒక్కడు ఒక్కడే ఒక్కడొక్కడే. నలుడు ప్రారంభం చేశాడు, మిగిలిన వాళ్ళందరూ ఒక్కొక్కరు ఆయనకి సాయం చేశారు అనేటువంటి విషయము. అట్లాగే మనకు ప్రసిద్ధమైనటువంటి అంటే ఒక దత్తపది కూడా మీకు ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తాను. 4 పదాలు ఇచ్చి దాన్ని పూరించమంటే అమ్మ, అయ్య, అన్న, అక్క, ఈ 4 పదాలు ఇచ్చారు, పూరించమన్నారు. పూరించమంటే నేను రామాయణంలో సుమిత్రాదేవి లక్ష్మణునికి చెప్పినటువంటి సందేశం ఉంది కదా, ఆ సందేశం అడవులకు వెళ్లే ముందు ఏం చెప్పింది ఆమె? రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజా అయోధ్యామటవీం విద్ధి గచ్చతాత యథా సుఖం. ఈ భావంతో ఆ సుమిత్రమ్మ లక్ష్మణునికి చెప్పినటువంటి విషయం. అమ్మనుజాధిపున్ 4 పదాలు ఇచ్చారు, అమ్మ, అయ్య, అన్న, అక్క. ఈ 4 పదాలు ఈ పద్యంలో ఉండేటట్లుగా చెప్పాలి. అమ్మనుజాధిపున్ దశరథాధిపుగా కనుమయ్య రామో
నీకమ్మగా చెప్పుచుంటి కనుమై అటవీ స్థలినే అయోధ్యగా. ఈ అటవీ స్థలి అనే దగ్గర అయ్యా పదం వస్తుంది. నీకమ్మగా చెప్పుచుంటి కనుమై అటవీ స్థలినే అయోధ్యగా. అమ్మగా చూడు లక్ష్మణ సుతా జనకాత్మజను అన్నదా సుమిత్రమ్మ కుమారుతోడ విననక్కజమౌనట కానకంపెగా. ఇచ్చినటువంటి పదాలతో ఆ సందర్భాన్ని వివరించడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా ఇదంతా కూడా రామానుగ్రహము నిమిత్త మాత్రంగా నా చేత రామచంద్రస్వామి వీటన్నిటినీ కూడా రచింపజేశాడు అనేటువంటి భావం. ఇంకొకటి ఏమిటంటే 7 కాండలలో ఉండేటువంటి అంశాలని 7 పద్యములలో వ్రాయడం జరిగింది. ఒక్క బాలకాండ పద్యం మాత్రము మీకు ఇప్పుడు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. బాలకాండ పద్యం మాత్రము. సమధర్మాకృతి నంది దాశరథిగా జన్మించి ఆ కౌశికోత్తము వెంటంజని తాటకందునిమి సిద్ధార్థుండవై దివ్య గౌతమ పత్నిన్గని ఈషు విల్విరిచి సీతానాథుడన్ పేర శ్రీరమణిన్ కొంటివి బాలకాండ ఇది శ్రీరామా దయారూపమా. మరి ఈ విధంగా సంగ్రహ రామాయణం రాయడం జరిగింది. అయితే రాముని శ్రీరామచంద్రుని ఆశ్రయించినటువంటి మనకు మరి రామభక్తులు మన రామదాస్ అయితే తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అని అన్నారు. కాబట్టి ఆ విధంగా ఆయన మనకు తోడుగా ఉన్నాడు అంటే ఇక ఏమి తక్కువ అండి. అట్లాగే రామదాస్ గారు రాముని వారము మనకేల విచారము. మనమంతా రామభక్తులం కదా, రాముని శరణు వేడాం కదా. ఆయన చెప్పాడు కదా, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్య దదామి ఏతద్వ్రతం మమ. కాబట్టి రాముని వారము మనకు ఏల విచారము అని ఆ విధంగా అనుకుంటూ మరి రామునికి సేవ చేసేట్లుగా మరి త్యాగరాజు కూడా అన్నారు, బంటు రీతి కొలువీయవయ్య రామా. ఆ రామ సేవలో మనం అందరం కూడా తరించాలి అనేటువంటి ఆలోచనతో నేను ఈ సందర్భంలో మీకు ఒక ప్రత్యేకంగా నేను చెప్పుకున్నది ఏంటంటే నా యొక్క రామానుభవము. కూర్చున్నా లేచినా కూరిమితో రామనామ జపము నా నాల్కకు ఇచ్చి అందాల రాముని కందాల వర్ణించు పద్య శిల్పమును ప్రజ్ఞనిచ్చి సప్త పద్యముల సంగ్రహ రామాయణము వ్రాయు సుమతిగా నన్ను తీర్చి ధన్యత గూర్ప సీతారామ కళ్యాణ గ్రంథమున్ వ్రాయించి కవిని చేసి రామగాథను సర్వత్ర రక్తి పలుక సమ్మతిన్ శ్రావ్యమైన కంఠమునిచ్చి దయను నను రాజశేఖరు నయముగాను పుడమి శ్రీరామచంద్రుండు ప్రోచినాడు. పుడమి శ్రీరామచంద్రుండు ప్రోచినాడు. ఈ విధంగా నా జీవితంలో అనేక విధములైనటువంటి శుభములను కలిగించి ఎన్నో గ్రంథములను రచింపచేసి ఎన్నో రామాయణ ప్రసంగములను నిర్వహించేటట్లుగా చేసి అంటే అన్ని ప్రదేశాల్లో అంటే మా ఊరిలోను, మా మండలంలోను, మా జిల్లాలోను, మా రాష్ట్రంలోను, ఇప్పుడు మా దేశంలో, ఇప్పుడు విదేశాల్లో కూడా ప్రస్తుతం నేను USA లో ఉన్నాను. ఇక్కడ కూడా
రామకథ చెప్పేటువంటి భాగ్యాన్ని కలిగించాడు అంటే రామచంద్రుని యొక్క అనుగ్రహం నేను ఎంతగా పొందినానో ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు అని తెలియజేసుకుంటూ ఈ మాత్రం 4 మాటలు మాట్లాడేటువంటి అవకాశాన్ని నాకు కలిగించారు ఈ రీడ్ రామాయణం అనేటువంటి సమూహం పక్షాన. మరి దీనికి కారకులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా శ్రీమతి జొన్నలగడ్డ పద్మ గారికి, ఇంకా ఇతరమైనటువంటి దీనికి నిర్వహణకు ఉపకరించేటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంగళ శ్లోకం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నానండి. శ్రీరామచంద్ర శ్రితపారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామః సీతాముఖాంభోరుహచంచరీకః నిరంతరం మంగళమాతనోతు. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. రామానుభవంలో మునిగి తేలుతున్న మాకు ప్రశ్నలకి, సమాధానాలకి, మంచికి, చెడుకి, సుఖానికి, దుఃఖానికి అతీతంగా ఉన్నటువంటి పరబ్రహ్మతత్వమైన రాముని మీరు మాకు దర్శింపజేసి ఆనందానుభవం కలిగించినప్పుడు ఇక ప్రశ్నలే ఉంటాయండి. కేవలం రామానుభవాన్ని ఆస్వాదించడం తప్ప. ధన్యవాదాలు సార్. చాలా సంతోషం అండి, చాలా సంతోషం అండి. మీకు ముకులిత హస్తాలతో అగైన్ మా ప్రణామాలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపించినందుకు ముఖ్యంగా పద్మ గారికి మా అభినందనలు. మీ చివరి ప్రసంగంతో రామానుభవం, ఆనందానుభవం మిగిల్చిన మాకు మీకు మనసారా మరొకసారి ధన్యవాదాలండి.